గోవిందా ఏమిటి ఇంత ఆలస్యం మీకోసం ఎదురు చూస్తుంటే? వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 ఊళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుజామున 2:30కి లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి పోతరాజు గారింట్లో బారసాలు చేయించి సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా నాకు రిచ్చా తొక్కొచ్చినట్టు లేదండి, లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా ఉన్నాను పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి, అలా కూర్చోండి. ఏంటత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? అలాగెట్టమ్మా, పనంతా వండి చేతి చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, నీకు తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అన్నని పిలిచా మావయ్య. ఏది వీధిలో అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలుస్తాలే. పద టైం అయిపోతుంది. వేగం టీ తాగిసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ, ఎక్కడికి రా? టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషల్టీ ఉంది, రావాయ్. దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు రా. అలాగే అలాగే. పట్టుకో, కూర్చో కూర్చో. పోయి. ఏడుగురు గారు, మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్ వగరగా ఉంటది, తర్వాత పెగ్ పొగరెక్కుద్ది, ఆ తర్వాత పెగ్ షుగర్ వస్తుంది. ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామ్మాచలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. వస్తున్నా. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే నిన్నెక్కడ చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదని తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి. ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు.
సార్ నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్ అదేంటి? అబ్బా లాజిక్ అంటే ఏంటో కథలో చెప్తావు నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కదా మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాబు కథ చెప్పు. నాకు తెలుసు సార్. అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడి, కాకులు దూరని తారడి, గుర్రం ఎక్కి కాకులు దూరని కారడోలు గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. అవునా? ఏంటది? నువ్వు గుర్రాలు దాకపోయావు, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను. ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తారు అంతే. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందంటానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభమనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారంటే మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెలిసి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. డాడ్ ప్రామిస్. సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? చిలక గోరింక లాగా ఉంటారా? బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఓహో వాణి వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్,
అబ్బా చెప్పేటయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చెబుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడు గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడు గారు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.